Z4 న్యూస్. వెల్కమ్ టు Z4 న్యూస్. మార్నింగ్ విత్ వీకే కార్యక్రమానికి స్వాగతం. నేను వంశీకృష్ణ గౌడ్. ప్రతిరోజు వివిధ తెలుగు దినపత్రికల్లోని ప్రధాన అంశాలతో పాటు వాటి విశ్లేషణలను మీ ముందుంచే ప్రయత్నమే మార్నింగ్ విత్ వీకే. ఈరోజు మార్నింగ్ విత్ వీకే కార్యక్రమంలో వివిధ దినపత్రికల్లోని ప్రధాన అంశాలను మనం గమనిద్దాం. మొదటగా ఈనాడు దినపత్రికను మనం గమనిస్తే నిజంగా ఒక హృదయ విదారకమైన సంఘటన నిన్న జరిగింది. దాన్ని అన్ని దినపత్రికలు ప్రధాన అంశాలుగా తీసుకున్నాయి. అదే థాయిలాండ్ మయన్మార్లో భూ విలయం. కలిచివేసే దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. మయన్మార్ దేశంలో లేకపోతే థాయిలాండ్ దేశంలో బ్యాంకాక్ సిటీ, థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్. ఆ బ్యాంకాక్ సిటీలో కూడా ఈ భూకంపాల దాటికి 33 అంతస్తుల భవనం కుప్పకూలింది. చాలా ఘోరమైన విషయం. మయన్మార్లో 1000 పడకల ఆసుపత్రి కూడా నేలమట్టమైంది. పలు భవనాలు, వంతెనలు, ఒక డ్యామ్ ధ్వంసం. ప్రాణభయంతో వీధుల్లోకి పరుగులు తీసిన ప్రజలు. 2 భూకంప కేంద్రాలు మయన్మార్లోనే. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం. గుండె ఆగినంత పనైంది. హోటల్లో 35 అంతస్తు నుంచి మెట్ల మార్గంలో పరిగెత్తి ప్రాణాలు కాపాడుకున్నాం. ఈ రకంగా ఒక్కొక్కరిది ఒక్కొక్క విషాదగాథ. నిన్న విలాసాల నగరం బ్యాంకాక్ అంటే హాలిడేస్కి, వెకేషన్స్కి చాలామంది ప్రతిరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన నగరాలు, ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, ఇలా అన్ని ప్రధాన నగరాల నుంచి ప్రతిరోజు ఫ్లైట్స్, అనేకమైన ఫ్లైట్స్ బ్యాంకాక్ వెళ్తున్నాయి. ఒక టూరిజం డెస్టినేషన్గా బ్యాంకాక్ మారింది. బ్యాంకాక్లో టూరిజం ప్రధాన ఆకర్షణతో పాటు విలాసాల నగరంగా, అంటే విలాసాల కోసం అక్కడ ఉన్నటువంటి వనరులు ఉపయోగించి వాళ్ళు పర్యాటకాన్ని ఆకర్షిస్తూ ఒక టూరిజం డెస్టినేషన్గా బ్యాంకాక్ను మార్చింది థాయిలాండ్ దేశం. కానీ నిన్నటి రోజున ఏదో ఎంజాయ్మెంట్ కోసం వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఏడుపు వచ్చే పరిస్థితి ఉన్నది. వారు ప్రాణభయంతో రోడ్ల మీదకి వచ్చి పరుగులు తీసిరు. ఇది ఒక దురదృష్టకర సంఘటన జరిగింది. అసలు భూకంపాలు ఎందుకు వస్తున్నాయి, అదే ప్రాంతంలో భూకంపాలు ఎందుకు వస్తాయి అంటే మనము ఇక్కడ ఒక అంశం చూద్దాం. థాయిలాండ్ మయన్మార్లలో భూ విలయం. ఇదే ఇక్కడ హోటల్ పై అంతస్తు నుంచి వాటర్, అక్కడ స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి విలాసంగా. పై అంతస్తులో 20 అంతస్తులు, 30 అంతస్తుల పైన ఇన్ఫినిటీ పూల్స్ అని స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. ఆ పూల్స్ నుంచి వాటర్ అన్ని కింద పడ్డది. ఒకటి చూస్తే ఇక్కడ భవనాలే కుప్పకూలిపోయినాయి. ఇదొక దృశ్యం. ఇక్కడ టెంపుల్స్, అక్కడ థాయిలాండ్లో టెంపుల్స్, బౌద్ధ టెంపుల్, బుద్ధిజం ఉంటుంది అక్కడ, అవి కూడా కూలిపోయినాయి. ఇవి మనం చూస్తున్నాం. అసలు పేక మేడలా కూలిన ఆకాశ హర్మ్యం. ఇక్కడ చూసినట్టయితే భూకంప కేంద్రం థాయిలాండ్, బ్యాంకాక్, ఇవన్నీ ఆనుకొని ఉన్న దేశాలు. చైనా కావచ్చు, భారత్లో కూడా కొన్ని ప్రాంతాల్లో భూకంపాలు వచ్చిందని చెప్పి చెప్తున్నారు. రిక్టర్ స్కేల్ మీద 7.7 వచ్చింది. 7 చేంజ్ అని అంటే 7 దాటితే ఆ భూకంపం భవనాల్ని, పెద్ద పెద్ద కట్టడాల్ని కూడా కూల్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి 7.7 అంటే ఇది చాలా పెద్ద భూకంపంగా రికార్డ్ అయింది. 12 నిమిషాల్లోనే 4 సార్లు భూకంపం వచ్చింది. ఇక్కడ ఒక రీసెర్చ్ ఇచ్చిరు. సమత్రా దీవులకు సమీపంలో ఉండడంతోనే భారీ భూకంపంపై కేంద్రీయ భవనాల పరిశోధన సంస్థ సంచాలకులు ప్రదీప్ కె రామచంద్రన్ విశ్లేషణ. ప్లేట్ బ్రేకప్ రీజియన్ పరిసర ప్రాంతాల్లో తరచూ ఈ ముప్పు ఉంటుంది. అంటే అక్కడ ఇండోనేషియాలో సుమత్రా దీవుల్లో సునామీ వస్తుంది. ఇండోనేషియా ప్రాంతంలో ఏమవుతుందని అంటే ఇండోనేషియా ద్వీపంకు ప్రతిరోజు కూడా సముద్ర మట్టం పెరుగుతూ వస్తుంది. ఇండోనేషియా వాళ్ళు ప్రపంచానికి అదే హెచ్చరిస్తున్నారు. ఈరోజేమో మేము మునిగిపోతున్నాం అని అనుకుంటున్నారు, కానీ భవిష్యత్తులో మీ పరిస్థితి కూడా ఇంతే అని చెప్తున్నారు. ఇంకొన్ని రోజుల్లో, అతి కొద్ది కాలంలోనే, అంటే ఒక శతాబ్దం కావచ్చు, లేకపోతే 2 శతాబ్దాలకు అంతే లోపలనే ఇండోనేషియా అనే దేశం ఉండని పరిస్థితి ఉంది. అంటే చుట్టూ సముద్ర మట్టం పెరుగుతూ ఇండోనేషియాని ముంచేస్తూ వస్తుంది. అందుకే అక్కడ సునామీలు కావచ్చు, భూకంపాలు కావచ్చు త్వరగా వస్తున్నాయి. అంటే భూ పొరల్లో ఉన్నటువంటి కదలికల ఆధారంగానే భూకంపాలు వస్తాయి. కాబట్టి ఆ కదలికలు అక్కడ ఎక్కువగా ఉన్నాయి. అంటే మన భూమండలంలో నీరే 80% ఉంటుంది, సముద్రమే 80% ఉంటుంది. మిగతా ఖండాలన్నీ కూడా ఒకే భూభాగంలో ఉన్నాయి. భూమి లోపల ఉన్న కదలికల ఆధారంగానే ఖండాలన్నీ ఒకరి నుంచి ఒకటి రీజియన్స్ దూరం అయిపోయి ఆఫ్రికా, ఆసియా, అమెరికా ఖండాలుగా మారిపోయినాయి. ఆ కదలికలు కింద భూగర్భంలో ఉన్నటువంటి కదలికల ఆధారంగా జరుగుతున్న భూకంపాల వల్ల ఇండోనేషియా కావచ్చు, ఆ రీజియన్ మొత్తం కూడా ఇబ్బంది పడుతుంది. దానికి దగ్గరనే ఉన్నది. కాబట్టి ఇప్పుడు థాయిలాండ్లో లేకపోతే మయన్మార్లో భూకంపం వచ్చిందని చెప్పేసి ఒక రీసెర్చ్ ఇక్కడ చెప్పడం జరిగింది.
ఇది భూకంపానికి సంబంధించిన వార్త. ఈనాడులో మరొక వార్త గమనించినట్టయితే, డిగ్రీలో ప్రతి సెమిస్టర్కు ఒక టెక్నాలజీ సబ్జెక్ట్, బీఏ బీకామ్ బీఎస్సీ కోర్సుల్లో పక్కాగా అమలు, చివరి ఏడాది 2 ఇంటర్న్షిప్లు, సిలబస్ మార్పుకై కసరత్తు కులికి. నిజంగా కూడా మన విద్యా విధానంలో మనం చదివే సైన్ టీటా కాస్ టీటాలు కావచ్చు, మనం చదివే A+B² కావచ్చు, డిగ్రీ తర్వాతనో పీజీ తర్వాతనో అవి నిజ జీవితంలో ఉపయోగపడే పరిస్థితి చదువులు ఉన్నాయని చెప్పేసి నెక్స్ట్ ఇప్పుడు అంతా కూడా టెక్నాలజీ యుగం జరుగుతుంది కాబట్టి టెక్నికల్ స్కిల్స్ పెరగాలనే ఉద్దేశంతో డిగ్రీ విద్యా విధానంలో కూడా మార్పులు రావాలని ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. వాళ్ళకి టెక్నాలజీ పెరిగితే, టెక్నికల్ మైండ్ పెరిగితే రేపు భవిష్యత్తులో ప్రపంచంతో పోటీ పడతారు, ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని చెప్పేసి ఉద్దేశంతో ఇదొక మార్పు తెస్తున్నారు. ఈ మార్పును స్వాగతించాల్సిన విషయం. ఇక్కడ మరొక వార్త, ఇదొక ఆలోచించద వార్త అని అనుకోవచ్చు. హైదరాబాద్లో రాత్రిళ్ళు సెగలు, శివార్లతో పోలిస్తే నగరంలో భిన్న వాతావరణం, గాలిలో తగ్గుతున్న తేమ శాతం, రెప్టింపైన నిర్మాణాలతో పెరిగిన వేడి తీవ్రత, సిఎస్ఈ అధ్యయనంలో ఆసక్తికర అంశాలు. హైదరాబాద్లో రాత్రిళ్ళు సెగలు అంటే మనం ప్రతిరోజు ఎవరైతే పర్యావరణ ప్రేమికులు ఉంటారో, లేకపోతే ప్రపంచంలో పర్యావరణ దేశాలు పర్యావరణకు సంబంధించిన సదస్సులు చెప్పే మాట గ్లోబల్ వార్మింగ్. భూమి వేడెక్కుతుంది, భూమి ఉపరితలం వేడెక్కుతుంది. ఎందుకు? కాలుష్యం వల్ల, చెట్లు లేకపోవడం వల్ల, వివిధ రకాల కాలుష్యాల వల్ల భూమి వేడెక్కి ఓజోన్ పొర తగ్గిపోయి భూమి టెంపరేచర్స్ అనేవి రాను రాను పెరుగుతున్నాయి. మనం ఒకప్పుడు 20 ఏళ్ల క్రితం ఉన్న వేసవికాలం ఇప్పటి వేసవి కాలానికి తేడా ఉంది. 20 ఏళ్ల క్రితం కూడా ఎండలు ఉన్నాయి, కానీ 20 ఏళ్ళ నుంచి ఇప్పటివరకు వచ్చేసరికి భరించరాని ఎండలు అనే పరిస్థితి ఉంది. చెట్లు లేవు, అడవులు లేవు, ప్రకృతిని కాపాడే పరిస్థితి లేకుండా మనుషులు భూమిని నివాసయోగ్యం కాకుండా చేసే పరిస్థితి ఉందనేది ఇది ఒక నిదర్శనం. హైదరాబాద్లో గమనించినట్టయితే హైదరాబాదు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి వందలాది చెరువులన్నీ కబ్జాలు జరిగినాయి. ఎక్కడ కూడా చెట్లు లేవు. ఆ చెట్లు లేకపోవడం వల్ల, చెరువులన్నీ కబ్జాలు కావడం వల్ల అక్కడ ఆక్సిజన్ కూడా దొరకని పరిస్థితి ఉంది. మళ్ళీ హీట్ ఎక్కుతుంది, అంటే వాతావరణంలో వేడి పెరిగిపోయి రాత్రిళ్ళు అక్కడ ఉండలేని పరిస్థితి హైదరాబాద్ తయారవుతుంది. ఇది భవిష్యత్తులో ఇబ్బందికర పరిణామం అని చెప్పేసి ఇది ఒక అధ్యయనం తెలియజేస్తుంది. మనం కూడా గమనించాలి, మనుషులు ప్రకృతిని కాపాడితేనే మనం కూడా ప్రకృతితో జీవిస్తున్నాం కాబట్టి లేని పక్షంలో ఇట్లా అనేక రకాల ఇబ్బందులు మనం ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందని గమనించాలి. ఇది ఈనాడుకు సంబంధించిన వార్తలు. నెక్స్ట్ మరొక దినపత్రిక సాక్షికి సంబంధించి చూద్దాం. సాక్షిలో కూడా ప్రధానంగా ఈ భూకంపానికి సంబంధించిందే వార్త బ్యానర్ ఐటంగా ఇవ్వడం జరిగింది. ఇంకొక అంశం ఇక్కడ, 1200 ఎకరాలు 10 లక్షల జనం, ఏప్రిల్ 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభ, హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి వేదికగా భారీ సభ, సభాస్థలి, మైదానం, పార్కింగ్లను సందర్శించిన నేతలు, సభ నిర్వహణకు భూములు ఇవ్వడానికి రైతుల అంగీకారం, నేడు కేసీఆర్తో ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు. కేసీఆర్ గారు చాలా రోజుల నుంచి బయట అంటే మీటింగ్లో కావచ్చు, బహిరంగ వేదికల మీద కావచ్చు మాట్లాడకపోవడం వల్ల కేసీఆర్ గారి మాటల కోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే కాకుండా తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్ గారి నుంచి వచ్చే స్పీచ్ గురించి ఎదురు చూసే పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ పార్టీ పుట్టి 25 సంవత్సరాలు ఉన్న కారణంగా ఇప్పుడు ఒక భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేసింది. దానికి 1200 ఎకరాల స్థలం కేటాయించి అక్కడ రైతులను ఒప్పించి అక్కడ వేదిక ఏర్పాటు చేయడానికి వరంగల్ దగ్గర ఎల్కతుర్తిలో సభా నిర్వహణ ఏర్పాట్లు చేస్తున్నారు. 10 లక్షల మంది జనాన్ని అక్కడికి తరలించాలి. 10 లక్షల మంది బీఆర్ఎస్ కార్యకర్తలను తరలించి పార్టీకి నెక్స్ట్ ఒక నూతన ఉత్సాహం ఇవ్వాలి. రేపు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ తిరిగి పార్టీకి పునర్వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఈ సమావేశానికి రానున్నారు. కాబట్టి ఇది సంచలనంగా, ఒక ఆసక్తికరంగా తెలంగాణ రాజకీయాల్లో ఉండబోతుంది. ఇది సాక్షికి సంబంధించిన వార్త. నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూస్తే, నమస్తే తెలంగాణలో కూడా ఇవే వార్తలు ఉన్నాయి. ఇక్కడ ఒక ఐటెం ఇచ్చిన వాళ్ళు, ఇందిరమ్మ ఇచ్చిన భూములకు రేవంత్ వేలం. ఈ ఐటెం ఏంటి అని అంటే, ఎస్యూ పరిధిలో
ఎస్సీయు పరిధిలో అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి కేంద్రీయ విశ్వవిద్యాలయం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్లో ఒక గ్రీనరీ జోన్గా ఉంటుంది. 2000 పైచీలకు ఎకరాలతోటి అక్కడికి పోతే ఒక అడవిలా తలపించే పరిస్థితి ఉంది. అక్కడ జింకలు ఉన్నాయి, అక్కడ జీవ వైవిధ్యం ఉన్నది, వివిధ రకాల జంతువులు, సరీసృపాలు, పక్షులు అక్కడ ఉన్నాయి. ఆ భూములను కాపాడాలి. హైదరాబాద్ ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, హైదరాబాద్లో టెంపరేచర్స్ పెరుగుతున్నాయి. ఆ భూములను కూడా కార్పొరేట్కు దారాదత్తం చేస్తే అసలు అక్కడ కాంక్రీట్ జంగిల్గా మారిపోయిన హైదరాబాద్కి నిజంగా ఆక్సిజన్ కూడా దొరకదని కొందరు మంత్రులు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూములను వేరే ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వద్దు అనే ఉద్దేశంతో ఈ వార్త సారాంశంగా ఉన్నది. దీంట్లోనే కూడా డిస్కషన్ నిన్న జరిగిన రేవంత్ రెడ్డి గారు ఏమంటారు అంటే అక్కడ జింకల్లో ఏం లేవు, నక్కలు ఉన్నాయి, గుంట నక్కలు ఉన్నాయి అని ఒక వ్యంగ్యాస్త్రంగా మాట్లాడడం జరిగింది. నిజంగా కూడా అక్కడ గమనించినట్టయితే అక్కడ జీవ వైవిధ్యం ఏర్పడ్డది, ఒక అడవిగా మారిపోయి ఆ ఎస్సీయు భూముల్లో ఒక ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థులు దేశం మొత్తం నుంచి అక్కడికి వచ్చి చదువుకుంటారు. కేంద్రీయ విశ్వవిద్యాలయం యొక్క ఉద్దేశమే అది. దేశం మొత్తంలోని అన్ని రాష్ట్రాలు, భిన్న సంస్కృతులు, భిన్న రాష్ట్రాలు, భిన్న భాషలకు చెందిన వ్యక్తులు హైదరాబాద్కు వచ్చి ఆ ఎస్సీయూలో చదువుకుంటున్నారు. వారికి ఒక ప్రశాంతమైన వాతావరణం ఉన్నది. కాబట్టి ఆ భూములను ధారాదత్తం చేయకుండా ఉండాలని చెప్పేసి ప్రతిపక్షాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు అక్కడ కోరుతున్నాయి. ఇది ఈ వార్త యొక్క సారాంశం. నెక్స్ట్ మరొక దినపత్రిక ఆంధ్రజ్యోతిని గమనించినట్టయితే ఇక్కడ కులోన్మాద హత్య అని ఒక బ్యానర్ ఐటమ్ ఇచ్చింది. మనం మనుషులుగా బతుకుతున్నాం, స్వాతంత్రం వచ్చి రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగానికి అనుగుణంగా పరిపాలన నడుస్తూ ఒక ప్రజాస్వామ్యయుతమైన దేశంలో ఉంటే ఇటువంటి వార్తలు నిజంగా కలిసివేస్తున్నాయి. కులాలకు అతీతంగా అనేడు బతుకుతున్నారు. కులాలు కాదు, మనిషి మిగతా విషయాల పట్ల కావచ్చు, విలువల పట్ల కావచ్చు, జీవన ప్రమాణాల పట్ల కావచ్చు ఆలోచించే వివాహాలు చేసుకుంటున్నారు. కానీ ఇప్పటికి కూడా కులం పేరుతోటి ఒక వ్యక్తిని చంపడం అనేది ఇది దురదృష్టకరమైన సంఘటన. ఏదేమైనా నచ్చకపోయినా అది వేరే విషయంగా వారికి కౌన్సిలింగ్ చేసుకోవచ్చు, వేరే రకంగా చూసుకోవచ్చు. కానీ ఒక వ్యక్తిని చంపే హక్కు ఇంకో వ్యక్తికి లేదు. కాబట్టి ఈ కులం పేరు మీద జరిగే ఉన్మాదం కావచ్చు, కులం పేరు మీద జరిగే ఈ వివక్ష కావచ్చు ఉండకూడదని ఈ సమాజంలో కోరుకుందాం. దీంట్లో కూడా అవే వార్తలు ఉన్నాయి. కానీ ఒక ప్రత్యేకమైన వార్త ఒకటి ఉంది. ఐఐటీలకు ఉద్యోగాలు దొరకట్లే. 22 ఐఐటీల ప్లేస్మెంట్లలో క్షీణత నమోదు. ఐఐటి ధార్వాడ్లో 25%, ఖరగ్పూర్లో 2.8%. 15 ఐఐటీలో 10% పైగా తగ్గుదల. ఉన్నత విద్యా స్టార్టప్ల వైపు విద్యార్థుల ఆసక్తి. పార్లమెంటరీ కమిటీకి కేంద్ర విద్యాశాఖ నివేదిక. ఇక్కడ మనం చూసినట్టయితే ఐఐటీలు అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనే సంస్థ అదొక డ్రీమ్గా ఉంటుంది. ఇప్పుడు చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా చిన్నప్పటి నుంచే 5th క్లాస్ నుంచే ఐఐటి ఫౌండేషన్ అని స్కూల్స్లో నేర్పిస్తూ 5th నుంచి 10th ఇంటర్మీడియట్ అంటే 10+2 కంప్లీట్ కాగానే బీటెక్ వైపు వెళ్ళాలంటే ఐఐటి అనే ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థలో మా పిల్లల్ని చేర్పించాలనే ఉద్దేశంతో నేడు చిన్నప్పటి నుంచే చదువులు సాగుతున్నాయి. ఆ ఐఐటి అనే సంస్థ ప్రతిష్టాత్మకంగా ఒక మంచి ఉద్దేశంగా ఐఐటిలో చదివితే మా బాబుకు కావచ్చు, మా పాపకు కావచ్చు జాబ్ దొరుకుతుందనే ఉద్దేశం ఉంది. కానీ దీంట్లో ఇప్పుడు జరుగుతున్న వార్త ఏంటి అంటే ఐఐటీలలో కూడా ప్లేస్మెంట్స్ 100% జరుగుతలేవు అని చెప్పేసి ఈ వార్త సారాంశం. ఐఐటి ఖరగ్పూర్లో అంటే ఖరగ్పూర్ అనేది టాప్ ఐఐటి, దాంట్లో తగ్గుదల 2.8% వస్తే ఐఐటి ధార్వాడ్లో మరీ ఘోరంగా 25% తగ్గిపోయింది. ప్లేస్మెంట్స్ 25% తగ్గిపోయిందని. ఇదేమో టాప్లో ఉండి 2.8% మాత్రమే తగ్గితే ధార్వాడ్లో 25% తగ్గిపోయింది. ఇది ఐఐటీలో కూడా ప్రమాణాలు తగ్గుతున్నాయి, ఐఐటీలో కూడా ప్లేస్మెంట్స్ దొరకని పరిస్థితి ఉంది అని ఈ వార్త సారాంశంగా చూడొచ్చు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ 2% పెంపు అనేది ఒక వార్త ఉంది. బీవైడీకి ఓకే అనేది ఇదొక వార్త. ప్రముఖ కార్ల కంపెనీ చైనాకు చెందినటువంటి బీవైడీ అనే సంస్థ తెలంగాణలో తమ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తుంది. తెలంగాణలో ఈవీ ప్లాంట్కు ఏర్పాటుకు కేంద్రం ఆమోదం. మెగా ఇంజనీరింగ్ కంపెనీతో కలిసి జాయింట్ వెంచర్గా ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ఇదొక మంచి పరిణామం. బీవైడీ కంపెనీ తెలంగాణలో హైదరాబాద్లో వస్తే తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతుంది, తెలంగాణ రాష్ట్రానికి కూడా ఆదాయం పెరుగుతుంది. కాబట్టి బీవైడీ కంపెనీని హైదరాబాద్లో త్వరగా ఏర్పాటు చేయాలని కోరుకుందాం. ఇది ఈ వార్తా సారాంశం. ఇక
చివరగా వెలుగు పత్రికను గమనించినట్టయితే వెలుగులో కూడా భారీ భూకంపం గురించే వార్తలు ఇవ్వడం జరిగింది. ఇంకొక విషయం ఇక్కడ వార్త, సన్నబియ్యం 1వ తారీఖు నుంచి రేషన్ షాప్లో సన్నబియ్యం, ఉగాది రోజున హుజూర్నగర్లో సీఎం ప్రారంభిస్తారు, మంత్రి ఉత్తమ్. క్రమంగా పప్పు ఉప్పు లాంటి నిత్యావసరాలు అందిస్తాం, QR కోడ్తో 30 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇస్తాం, రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పిస్తాం. వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అనే పథకం ఆల్రెడీ ఉన్నది, ఆయన మంత్రి గారు మర్చిపోతున్నట్టున్నారు. చాలా రోజులు అవుతుంది రేషన్ అనేది ఎక్కడైనా తీసుకునే పరిస్థితి ఉంది. రేషన్ ఎక్కడున్న వాళ్ళైనా ఎక్కడైనా తీసుకుంటున్నారు. ఇప్పుడు కూడా వన్ నేషన్ వన్ రేషన్ అనే పథకం సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పటి నుంచో ఇస్తుంది. ఈ విషయం మంత్రి గారి దృష్టిలో లేనట్టున్నది. ఉప్పు పప్పు కూడా ఇస్తామన్నట్టు, ఉప్పు పప్పు కూడా దాదాపు 40 ఏళ్ళ నుంచి ఉప్పులు పప్పులు సబ్బులు నూనెలు అన్నీ కూడా రేషన్ షాప్లో దొరుకుతున్నాయి. మరి మంత్రి గారికి దృష్టిలో ఆ విషయం లేనట్టుంది. ఇదొక విషయం. ఇంకొకటి ఏంటంటే సన్న బియ్యం ఇస్తామని చెప్పేసి అంటున్నారు. సన్న బియ్యం ఇవ్వడం ఒక మంచి పరిణామం. ఎందుకంటే దొడ్డు బియ్యం ఇస్తే ఆ దొడ్డు బియ్యం మళ్ళీ రీసైక్లింగ్కి వెళ్తుంది. వాళ్ళు ఎవ్వరు కూడా ఇప్పుడు దొడ్డు బియ్యం తినలేని పరిస్థితుల్లో దాన్ని మళ్ళీ తిరిగి అమ్ముకొని మళ్ళీ రీసైక్లింగ్ జరిగి మళ్ళీ ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. కాబట్టి సన్న బియ్యం ఇస్తే కుటుంబాలు ఆ సన్న బియ్యంని వండుకొని తినడం వల్ల వారికి కూడా కొంత ఆదాయం అంటే ఖర్చుల్లో వెసులుబాటు ఉంటుంది. కాబట్టి సన్న బియ్యంకు క్వాలిటీ సన్న బియ్యాన్ని ఇవ్వాలని కోరుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఏపీ జలదోపిడీ ఆగట్లే. నాగార్జున సార్ కుడికాలం నుంచి యథేచ్ఛగా నీటి తరలింపు, రోజుకు సగటున 7,000 క్యూసెక్ల మళ్లింపు. సాగర్ టైల్ పాన్ నుంచి మరో 4 TMCలు కూడా పంటలకు నీళ్ల పేరుతో చేపల చెరువులకు తరలింపు. తరాలు మారుతున్నాయి. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన డిమాండ్, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ డిమాండ్ నీళ్లు. కానీ ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం కళ సాకారం అయిపోయి 10 ఏళ్ళైనా ఇంకా నీళ్ళ కొట్లాటలు రోజు పేపర్లలో టీవీలలో చూస్తూనే ఉన్నాం. కృష్ణా నదీ జలాల గురించి కావచ్చు, గోదావరి నదీ జలాల గురించి కావచ్చు, ఇంకా మన పోరాటం కొనసాగుతుంది. మన వాటా కోసం ఇంకా మన వాటా దక్కడం లేదు. వాటా ఇంకా ప్రారంభం కాలే. శ్రీశైలం నుంచి ప్రారంభం కాలే, నాగార్జున నుంచి ప్రారంభం కాలే. మన పరిస్థితి ఇదే. 10 ఏళ్ళైనా ఇంకో 10 ఏళ్ళైనా ఈ వార్తలు చదివితే అది దురదృష్టంగానే చూడవచ్చు. ఎందుకంటే కృష్ణా రివర్ బోర్డు అనేది ఇప్పుడు సపరేట్గా అటానమస్ బాడీగా ఉన్నది. కృష్ణా రివర్ బోర్డులో తెలంగాణకు సంబంధించిన వాదనలు సరిగ్గా వినిపించకపోవడం వల్ల కృష్ణా నది జలాల వాటాలను మనకు న్యాయంగా రావాల్సిన హక్కులను మనం కోల్పోతున్నాం. కాబట్టి ప్రభుత్వాలు వెంటనే ఈ విషయాన్ని ఆలోచించి కృష్ణా జలాల విషయంలో కావచ్చు, గోదావరి జలాల విషయంలో కావచ్చు, తెలంగాణకు సంబంధించి న్యాయమైన వాటా తీసుకొచ్చి తెలంగాణ జిల్లాల్లో ఆ గోదావరి కృష్ణా జలాల నీళ్లను పారించి ఇక్కడ రైతుల కళ్ళల్లో ఆనందం నింపాలని కోరుకుంటున్నాం. ఇది ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు. సేమ్ ఇక్కడ కూడా ఉడుకుతున్న రాష్ట్రం అని టెంపరేచర్స్ గురించి ఒకటి ఇచ్చారు. ఇది వెలుగుకు సంబంధించిన వార్త. ఇలా ఈరోజు ప్రధాన దినపత్రికల్లోని ప్రధాన అంశాలను చర్చించి వాటిని విశ్లేషించుకోవడం జరిగింది. ఇది ఈనాటి మార్నింగ్ విత్ వీకే కార్యక్రమం. మళ్ళీ తిరిగి రేపటి మార్నింగ్ విత్ వీకే కార్యక్రమంలో కలుసుకుందాం. మీ సపోర్ట్ మాకు అవసరం కాబట్టి మా ఛానల్ Z4 న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీరు చూస్తారు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ అప్పటి వరకు సెలవు. సైనింగ్ ఆఫ్.